తెలుగు ట్రేడింగ్ మాస్టర్కి మరొకసారి స్వాగతం. నిఫ్టీలో నిన్న మనం మాట్లాడుకున్నట్టే 24,000 దగ్గర ఒక రెడ్ క్యాండిల్ పడడం మనం ఇవాళ గమనించవచ్చు. అయితే ఇవాళ లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి ఈ వీక్లో మనం ఇది వీక్లీ అనాలిసిస్ వీడియో కాబట్టి వీక్లీ చార్ట్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉన్నాయో చూసి దాని తర్వాత మనం డైలీ చార్ట్స్ గురించి మాట్లాడుకుందాం. అయితే అంతకంటే ముందు మీలో ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఇప్పుడు నిఫ్టీలో ఉన్నాం. నిఫ్టీలో వీక్లీ చార్ట్ ఇదన్నమాట. సో ఇక్కడ ప్రతి క్యాండిల్ మనకు ఒక్కొక్క వీక్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ మనం లాస్ట్ వీక్ క్యాండిల్లో ఇది లాస్ట్ వీక్ ప్రైస్ యాక్షన్. లాస్ట్ వీక్ క్యాండిల్లో ఏం మాట్లాడుకున్నాం, ఇది ఒక స్పిన్నింగ్ టాప్ కాబట్టి ఇది ఆల్మోస్ట్ కౌంటర్ అటాక్ ప్యాటర్న్కి దగ్గరగా ఉంది కాబట్టి ఈ ఈ హై అలాగే దీని లో, ఓకే, దాని హై దీని లో దాటేంత వరకు మనము ఏ సాలిడ్ డెసిషన్ అగ్రెసివ్గా తీసుకోకుండా ఉండడం మంచిది. దాన్ని దాటి క్లోజ్ అయ్యాక మనం ఏదో ఒక సైడ్ వెళ్ళాలని మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ మనం గమనించవచ్చు, నిఫ్టీ అబ్సల్యూట్గా మనకు చాలా బులిష్గా కనబడుతుంది, చాలా హెల్తీగా కనబడుతుంది. నిఫ్టీలో ఇప్పుడు జరిగిన ప్రైజ్ యాక్షన్ని బట్టి, ఈ వీక్లో జరిగిన ప్రైజ్ యాక్షన్ని బట్టి ఇది ఒక చాలా మంచి హెల్తీ బులిష్ క్యాండిల్గా మనం తీసుకోవచ్చు. సో ఎలాంటి నెగిటివ్ సైన్, నెగిటివ్ ప్యాటర్న్ ఇక్కడ మనకు క్రియేట్ అవ్వలేదు అనమాట. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ అలాగే ఇది మనకు ఆల్ టైమ్ హై క్లోజ్ వీక్లీ చార్ట్స్లో. సో ఇవాళ మనకు మార్కెట్ క్లోజ్ తర్వాత 24,010 దగ్గర మనకు నిఫ్టీ ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. సో నెగిటివ్ సిచ్యుయేషన్, నెగిటివ్ సినారియో మనకు ఏ మాత్రం మనకు నిఫ్టీస్ వీక్లీ చార్ట్లో కనబడట్లేదు. అలాగే ఓవరాల్ ట్రెండ్ చూసుకుంటే కూడా చూడండి, మనకు ఓవరాల్ చాలా రోజులుగా మనం ఇక్కడ ఈ ఈ ఈలో ప్రొటెక్ట్ అయింది. అలాగే ఈలో ఈ హైని బ్రేక్ చేసుకొని వెళ్ళడం చూసాము. దాని తర్వాత ఇదండి మళ్ళీ ఒక పుల్ బ్యాక్, మళ్ళీ ఇది బ్రేక్అవుట్ అయింది. ఇక్కడొక్కటి మాత్రం ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, కానీ ఇది హయ్యర్ లో తర్వాత వచ్చిన బ్రేక్అవుట్ అనమాట. లోవర్ హై తర్వాత బ్రేక్అవుట్ వచ్చినట్లయితే అది మనకు వేరేలాగా దారి తీసుండేది మూమెంట్కి. సో ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళాము. సో ఇక్కడ ఒక చిన్న పుల్ బ్యాక్ తర్వాత ఇక్కడ నుంచి కూడా బ్రేక్అవుట్ చూసి మనం కూడా ఆల్ టైమ్ హైలో ఉన్నాం. సో క్లియర్గా మనకు వీక్లీ చార్ట్లో మనకు ఇది అప్ ట్రెండ్లో ఉన్నట్టే, మేజర్ ట్రెండ్లో మనకు కనబడుతుంది. అయితే ఏమాత్రం కరెక్టివ్ మూవ్ కూడా ఇప్పుడు క్యాండిల్ స్టిక్స్ ప్రకారంగా మనకు ఏమాత్రం నెగటివ్ సైన్ అన్నది ఇక్కడ మనకు రాలేదు. అలా అని చెప్పి దీన్ని మనం కంప్లీట్గా బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి లేదు. ఎందుకంటే మనకు వచ్చిన క్లోజ్ ఏదైతే ఉందో చూడండి, ఎగ్జాక్ట్లీ మనకు 24,010 దగ్గర, అంటే ఒక మేజర్ రౌండ్ మార్క్ దగ్గర, ఇది 24,000 అన్నది ఒక మేజర్ రౌండ్ మార్క్ కాబట్టి మేజర్ రౌండ్ మార్క్ దగ్గర మనకు నిఫ్టీ ఉండడం వల్ల ఈ నంబర్ ప్రభావం కొంతవరకు చూపించడానికి ప్రయత్నం అయితే మార్కెట్ చేస్తుంది. సో ఈ లెవెల్ని దాటి మనకు పైకి వెళ్ళిన తర్వాత మనం వీక్లీ చార్ట్లో ఇంకా ధైర్యంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. కానీ ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 24,000 మాత్రమే కాదు, 24,500 ఎప్పుడైతే మనం రీచ్ అవుతామో, సో అది ఫస్ట్ టైం రీచ్ అవ్వబోయే నెంబర్ కాబట్టి, అండ్ 25,000 అనేది చాలా పెద్ద నెంబర్. సో ఇలా మేజర్ రౌండ్ నెంబర్స్ అన్ని ఇంకా గట్టిగా మాట్లాడితే ఇంట్రాడే టైం ఫ్రేమ్లో, అంటే 5 మినిట్స్ లేదా 15 మినిట్స్ చాట్లో మనకు 24,100 కానీ, 24,200 కానీ, 24,300 కానీ ఇవన్నీ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే మనం ఇక్కడ ఈ 24,000 మార్క్ని గుర్తుపెట్టుకొని, దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇంటర్డేలో ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఇది మాత్రమే కాదు, అన్ని రౌండ్ నెంబర్స్ అనమాట. రౌండ్ నెంబర్స్ అన్నీ కూడా ఇప్పుడు రెసిస్టెన్స్ లాగా లేదా సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటాయి. ఎస్పెషల్లీ మనం ఇప్పుడు ఆల్ టైమ్ హైస్లో ఉన్నాం కాబట్టి అవి రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. సో ఇది మనకు వీక్లీ చార్ట్లో నిఫ్టీ పాజిటివ్గా ఉండడం గమనించాము. అయితే పాజిటివ్గా ఉన్నా కూడా ఇది మనకు ఒక మేజర్ రౌండ్ నెంబర్ దగ్గరగా ఉండడం మనం గమనించవచ్చు. సో ఇప్పుడు మనం డైలీ అనాలిసిస్కి వద్దాం, డైలీ చార్ట్ ఓపెన్ చేద్దాం. సో మనం ఇది మళ్ళీ కొత్తగా చెప్పుకునేది ఏం లేదు. గత చాలా రోజులుగా మనం ఇది ఛానల్లో ఇక్కడ ఇక్కడ చూడండి, ఈ ఛానల్లోనే ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం. దాని తర్వాత మనకి ఇక్కడ స్లైట్ కన్ఫ్యూజన్ తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఇప్పుడు పైకి వెళ్ళడం మనం గమనించాం. అయితే మనకు నిన్న మొన్న చూసినట్లయితే నిన్న మనకు బ్యాంక్ నిఫ్టీలో ఒక నెగిటివ్ సైన్ అయితే కౌంటర్ అటాక్ ప్యాటర్న్ రూపంలో మనకు రావడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం నిఫ్టీలో నిన్న గ్రీన్ క్యాండిల్ వచ్చింది. కానీ ఇవాళ చూసుకున్నట్లయితే నిన్న మనం ఆల్రెడీ వీడియోలో మాట్లాడుకున్నాం, సేమ్ ఇప్పుడు వీక్లీ అనాలిసిస్ వీడియోలో ఏదైతే మాట్లాడుకున్నామో అదే మాట్లాడుకున్నాం. సో అదే మనకి ఇక్కడ నిజమైనట్టు కనబడుతుంది. ఏంటంటే మనకి 24,000 దగ్గర ఉండడం వల్ల చూడండి, ఇవాళ క్లోజ్ మనకు
24,010 దగ్గర అయింది కదా! సో, ఈ 24,000 అన్నది ఇంపార్టెంట్ రౌండ్ నంబర్‌గా మనకు అదొక రెసిస్టెన్స్ నంబర్‌గా ఇక్కడ యాక్ట్ చేయడం మనకు కనబడుతుంది. సో, ఇక్కడ మనకు ఇంకొక బేరిష్ సైన్ ఏంటంటే ఆల్మోస్ట్ క్లోజెస్ ఈక్వల్‌గా ఉండడం వల్ల ఇదొక కౌంటర్ అటాక్ ప్యాటర్న్‌గా మనం దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. కౌంటర్ అటాక్ ప్యాటర్న్ అంటే ఇక్కడ నుంచి ప్రైజెస్ స్టాప్ అవి సైడ్‌వేస్‌కెళ్ళొచ్చు. ఓకే. సైడ్‌వేస్ ఎళ్ళాక పైకెళ్ళొచ్చు. లేదంటే ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా కిందకి రావడానికి కూడా అవకాశం ఉంది. అయితే మనం ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి బులిష్ సైడ్ ఎప్పుడు చూడాలి అంటే దీన్ని దాటి ఈ హైని దాటి మనకు డైలీ క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు మనకు దీనివల్ల వచ్చిన నెగెటివ్ ఏదైతే ఉందో బేరిష్ వ్యూ ఏదైతే ఉందో అప్పుడు మనకది ఆహ్, వయలేట్ అయినట్టు దీన్ని దాటి క్లోజ్ అయిన తర్వాత ఆ నెగెటివ్‌నెస్ పోయినట్లు మనం గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది. సో, అలాగే చూడండి మనకు రీసెంట్ లో కూడా మనకు స్టిల్ ఇంపాక్ట్ ఉందన్నమాట. చూడండి ఇక్కడ ఈ స్మాల్ పుల్ బ్యాక్ తర్వాత పైకి వెళ్ళింది. సో ఒకవేళ వెనక్కి ఎక్స్క్యూజ్ మీ అండి. సో ఒకవేళ వెనక్కి మార్కెట్ వచ్చే పని అయితే చూడండి ఈ లెవెల్ దగ్గర ఆగొచ్చు, లేదా ఈ రైజింగ్ ఛానల్ లైన్ దగ్గర ఆగడానికి ఆస్కారం అయితే ఉందన్నమాట. ఎక్స్క్యూజ్ మీ. సో మనం డైలీ చార్ట్‌లో ఇది బేరిష్‌నెస్‌గా ఉండడం, బేరిష్ సైన్ అయితే రావడం మనం గమనించాం. బ్యాంక్ నిఫ్టీలో ఈ సైన్ ఆల్రెడీ నిన్నే వచ్చేసింది. కానీ నిఫ్టీలో ఒకరోజు డిలే తర్వాత మనకు ఇంచుమించు సేమ్ సినారియోలో ఇప్పుడు నిఫ్టీ ఉందనమాట. సో, నిఫ్టీ వెనక్కి వచ్చేటప్పుడు చూడండి ఈ కొద్దిపాటి రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది ఇప్పుడు సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఒకవేళ దాన్ని దాటి కిందకొస్తే ఈ లైన్ అండ్ ఈ బేస్ మనకు ఖచ్చితంగా సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. అలా కాదు మళ్ళీ మీరు తిరిగి పాజిటివ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే దీన్ని దాటి క్లోజ్ చూసాక మనం మళ్ళీ నిఫ్టీ పాజిటివ్ అప్ ట్రెండ్‌ని కంటిన్యూ చేస్తుందని మనం అనుకోవచ్చు. సో, ఇది నిఫ్టీ పరిస్థితి. మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చార్ట్‌కెళ్దాం. అయితే బ్యాంక్ నిఫ్టీ చార్ట్‌కెళ్ళడం కంటే ముందు మీలో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి లైక్ ద్వారా మీ ఇష్టాన్ని తెలియపరచండి. సో, ఇప్పుడు మనకు బ్యాంక్ నిఫ్టీలో డైలీ చార్ట్‌ను చూడండి. డైలీస్ చార్ట్‌లో మనం వీక్లీ చార్ట్‌కి వెళ్దాం. అయితే ఒక్క నిమిషం చూడండి. డైలీస్ చార్ట్‌లో ఇది మనం నిన్న మాట్లాడుకున్నాం కౌంటర్ అటాక్ ప్యాటర్న్‌కి దగ్గరగా ఉంది. దీన్ని దాటి క్లోజ్ అవ్వనంత వరకు మనం బుల్లిష్ సైడ్ వెళ్ళకూడదని. ఎగ్జాక్ట్‌లీ మనం మాట్లాడుకున్నట్లే చూడండి ఇవాళ కంటిన్యూయస్ మనకు బేరిష్ సైడే మార్కెట్ ఉండడం గమనించొచ్చు. అండ్ అలాగే మనం బే ఈ లెవెల్ మనకు స సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే ఈ గ్రీన్ ట్రెండ్ లైన్ ఛానల్ ట్రెండ్ లైన్ మనకు సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉందనుకున్నాం. సో, అది మనం నెక్స్ట్ ప్రైస్ యాక్షన్ జరిగేటప్పుడు ఈ లెవెల్స్‌ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ట్రేడ్ చేయాల్సిన అవసరం అయితే మనకు కనపడుతుంది. సో, డైలీ అనాలిసిస్ బ్యాంక్ నిఫ్టీలో మనం చాలా త్వరగా చూసేసాం కాబట్టి, ఇక్కడ మనకు ఆల్రెడీ డైలీ చార్ట్‌లో బ్యాంక్ నిఫ్టీ కిందకే మనకు డైరెక్షన్ ఉండడం గమనించాలి. సో, ఇది ఎంత మాత్రం ఈ లెవెల్‌ని దాటుతుందా, ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుందా అని మాత్రం మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది బ్యాంక్ నిఫ్టీలో. సో, ఇప్పుడు మనం త్వరగా వీక్లీ చార్ట్ ఓపెన్ చేద్దాం బ్యాంక్ నిఫ్టీ. చూడండి వీక్లీ చార్ట్‌లో మనకు ఇక్కడ ఎలాంటి నెగెటివ్ సైన్ అయితే కనబడట్లేదు. అండ్ లాస్ట్ వీక్ ఇక్కడ మనకు హెల్తీగానే మార్కెట్ ఉంది. కానీ ఈ కొద్దిపాటి ఈ హైస్‌ని జాయిన్ చేస్తే ఇక్కడ మనం ఒక డైలీలో ఏదైతే డైలీస్ చార్ట్‌లో మనం ట్రెండ్ లైన్ గీసామో ఇది ఆ ట్రెండ్ లైనే. సో, ఇక్కడ వీక్లీస్ చార్ట్‌లో మనకు దాన్ని దాటి క్లోజ్ అవ్వడం ఇక్కడ మనం గమనిస్తున్నాం. కానీ దీన్ని బ్రేక్‌ఔట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఒకేసారి మార్కెట్ పైకెళ్ళిపోతుంది అని అనుకోవద్దు. దీని తర్వాత మనకు కన్ఫర్మేషన్ క్యాండిల్ చాలా అవసరం. ఇంకొక గ్రీన్ క్యాండిల్ హైయర్ హై, హైయర్ లో అండ్ హైయర్ క్లోజ్ తో మనకు ఇంకొక క్యాండిల్ చాలా అవసరం. అప్పుడే మనం బ్రేక్‌ఔట్ అనుకోవాలి. అండ్ ఇంకొకటి విషయం గమనించాల్సింది ఏంటంటే మనం చూడండి 52,300 దగ్గర మనకు మార్కెట్ అయితే ఉంది. ఇంతకుముందు 51,000 లాస్ట్ వీక్ క్లోజ్ ఆల్మోస్ట్ 51,661 దగ్గర ఉంటే ఈ వీక్ క్లోజ్ మనకు 52,342 దగ్గర ఉంది. సో, ఇక్కడ మళ్ళీ మనకు 52,500 రెసిస్టెన్స్ లెవెల్ అలాగే 53,000 అన్నవి మేజర్ లెవెల్ వైస్ చూసుకుంటే రెసిస్టెన్స్ లెవెల్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనకు బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి నెగెటివ్ సైన్ అయితే మనకు క్యాండిల్ స్టిక్ ఫార్మాట్‌లో మనకు కనిపించట్లేదు. సో, ఇదనమాట నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క పరిస్థితి. తిరిగి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీలో ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మనం వీలైనంత త్వరగా దాన్ని అడ్రెస్ చేయడానికి ట్రై అయితే చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీకెండ్‌ని వేస్ట్ చేసుకోకుండా స్ట్రాటజీని బిల్డప్ చేసుకోవడానికి, బ్యాక్ టెస్టింగ్ చేయడానికి వీకెండ్‌ని యూజ్ చేసుకుంటారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ అండి. మీ తెలుగు ట్రేడింగ్ మాస్టర్.